హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు చేపల పులుసు అండ్ చేపల ఫ్రై అండ్ చేపల స్టీమ్ చేసినాము. ఇవి 3 రెసిపీస్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఉప్పు వేసి చేపలు అయితే శుభ్రంగా కడిగేసాను అనమాట. నీట్గా అంటే స్మెల్ పోయేంత వరకు నీసుది. ఇంకా చూపిస్తున్నాను చూడండి. కొన్ని పక్కకు తీసి పెట్టేసుకున్నాను, ఇది ఫ్రైకి పులుసుకి అని చెప్పేసి. మసాలాలన్నీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఉప్పు వేసుకోండి, తర్వాత పసుపు. ఇదైతే చాలా చాలా బాగా కుదిరిందనమాట. నేను అన్నీ చాలా మంచిగా చేస్తాను, సహనంగా చేస్తాను అనమాట. దుడుకు కాకుండా ఓపికతోటిగా చేస్తాను. ఇదిగోండి, ఇంకా ఉప్పు, పసుపు, కారం వేసిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా నిమ్మరసం పిండేయాలన్నమాట. ఇందులో చాలా బాగా కుదురుతుంది. చేపల పులుసు కానీ ఫ్రై కానీ పిల్లలు ఇష్టంగా తింటారనమాట. కార్న్ పౌడర్ ఇది వచ్చేసి చేపలది మసాలా దొరుకుతుంది కదా కిరాణా కొట్టులో, అదనమాట. సగం చెక్క నిమ్మరసం పిండేసాను అంతే. ఇంకా బాగా కలిపి 1 గంట సేపు అలాగా మూత పెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. వెంటనే చేయకూడదు. ఇలాగ చేపలకి బాగా మసాలా పట్టేలాగా అంత కలపండి, చిన్నగా కలపండి. ఇందులో ముళ్ళులు ఉంటాయి, మళ్ళీ కుచ్చుకుంటాయి, కష్టం. గట్టిగా అలాగా మనం మటను చికెను కలుపుతాం కదా, అలా కాకుండా కొద్దిగా నెమ్మదిగా కలపాలి. ఇలాగ అంత ముక్కకి మసాలా పట్టేంత వరకు నీట్గా కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఇవన్నీ పులుసు కోసము. ఇవి వచ్చేసి తల, తర్వాత వచ్చేసి తోకలు, ఇవన్నీ కొన్ని పీసులు మంచివి ఫ్రైకి పెట్టేశాను, కండవి. ఇది వచ్చేసి తల అన్నమాట. తల తర్వాత ఇంకా కొన్ని మిడిల్ పీసులు కూడా ఉన్నాయిలేండి. పులుసు కోసం రెడీ చేస్తున్నాను. ఇందులో కూడా అంతే, సేమ్ ఉప్పు, కొంచెం పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా కలిపి ఇవి కూడా పక్కన పెట్టేసాను అనమాట. ఇదిగోండి ఇలాగా. కొంచెము కారము నార్మల్గా వేసాను. ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ పులుసులో కూడా వేస్తాం కదా, చింతపండు ముందే నానబెట్టేసాను. చింతపండు నానబెట్టేసి ఇవన్నీ మసాలాలన్నీ కలిపి నానబెట్టేసాను. ఇప్పుడు ఇక్కడ ఫ్రై చేస్తున్నాం, డీప్ ఫ్రై. ఎంత బాగా వచ్చిందంటే డీప్ ఫ్రై సూపర్ ఉన్నాయి, క్రిస్పీగా చాలా బాగా కుదిరింది. ఇది వచ్చేసి మా ఆయన ఏమన్నాడంటే, ఫ్రై చేస్తే ఇందులో ఉన్న విటమిన్స్లు అన్నీ పోతాయి, పులుసు కూడా చెయ్యి, ఇలాగ కొన్ని పీసులు తీస్తాను ఫ్రై చేసే నీగా కలిపి పెట్టిన మసాలా అంటించిన చేప ముక్కలు తీసి అక్కడ స్టీమ్ చేస్తున్నాడు. స్టీమ్లో చేసుకొని తింటే విటమిన్స్లు అన్నీ అలాగే ఉంటాయి, బాగుంటుంది టేస్ట్. ఇదొక రకం అని చెప్పేసి ఇదిగోండి ఇలాగ స్టీమ్ చేస్తున్నాడు. తెలుసు కదా, ఇంకా స్టీమ్ అంటే ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో 1 గ్లాస్ నీళ్లు పోసి హోల్ ఉన్న జాలిది గిన్నె ఉంటుంది కదా, అందులో పెట్టేసి అంతా స్టీమ్ చేస్తున్నాడు అనమాట. కొన్ని ముక్కలు మంచిగా 2 వైపులా. ఇప్పుడు వచ్చేసి పులుసు కోసం ఒక గిన్నె పెట్టేశాను పెద్దది. ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ మంచిగా ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో. ఇదిగోండి ఇలాగా. తర్వాత చింతపండు పులుసు పిండేసి ఇందులోనే తగినంత ఉప్పు, కారము, గరం మసాలా అన్నీ వేసి మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు ఈ చేప ముక్కలు వేసేసాను అనమాట. ఇది చాలా బాగా వచ్చింది. ఇలాగా ఈ పులుసు అంటే ఎన్ని రకాలు చేస్తారో నేను ఇలాగ చేశాను అనమాట. చాలా బాగుంది టేస్టు. మీరు ఎప్పుడన్నా చేపలు తెచ్చుకుంటే కొన్ని ముక్కలు ఫ్రై చేయండి, కొన్ని ఇలాగ పులుసు చేసుకోండి.
పిల్లలకి చేపలు అలవాటు చేయాలి చిన్నప్పటి నుండే. కొందరికి ఇష్టం ఉండదు చేపలంటే. పైగా ఇంకొకటి ఇది వచ్చేసి మంచిగా విటమిన్స్లు ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది అంటారు. కాబట్టి చేపలు నెలకు ఒకసారో 2 సార్లు చేపలు కూడా తినాలి. చాలామంది ఇష్టపడరు చేపలు, కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి కదా ఇందులో, అందుకని కొద్దిగా భయపడతాడు అన్నమాట. ఇంకా ఇది కూడా పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇంకా రొట్టెలు, తర్వాత అన్నము. సండే వస్తే పని ఏమన్నా తగ్గుతుందా అనుకుంటే సండే రోజు పని డబుల్ అయిపోతుంది అన్నమాట. ఇలాగ 2-3 రకాల ఉంటాయి వంటలు. మార్నింగ్ టిఫిన్ ఈరోజు ఉగ్గాని బజ్జీ చేసేసాను, మళ్ళీ మధ్యాహ్నం ఇవి చేశాను. ఇలాగ ఆడవాళ్ళకి సండే వస్తే రెస్ట్ ఉండదు, ఇంకా డబుల్ అయిపోతుంది పని. ఇదిగోండి, బాగా పులుసు అయితే సిమ్లో మంచిగా గ్రేవీ దగ్గరకు వచ్చేంత వరకు చేసేసామన్నమాట. ఫస్ట్ నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడు బాగా ఉడికించాలి పెద్ద మంట పైన. చేపలు వేసిన తర్వాత కొంచెం మంట తగ్గించేయాలన్నమాట, లేకపోతే చేపలు విరిగిపోతాయి. కలపకూడదు దీంతో, ఇంకా గరిటెతో ఇలాగ బట్టతో పట్టుకొని ఇలాగ కలుపుతూ ఉండాలి గిన్నెకి. ఇలా స్టీమ్ అయిన చేపలు అయితే ఇలా ఉన్నాయి. వచ్చేసి ఫ్రై, ఇది వచ్చేసి పులుసు, అక్కడ వచ్చేసి స్టీమ్ చేసిన చేపలు. 3 రకాలు చేసాం చూడండి. ఊహించండి అంట్లు ఎన్ని పడి ఉంటాయో. బాయ్, సబ్స్క్రైబ్.